నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. టారిఫ్లపై తగ్గం. భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అణు ఇంధనంపై ముందడుగు. మోదీ అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. ఇండియాకు F-35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్. 26/11 ఉగ్రవాద దాడి నిందితుడు రాణా అప్పగింతకు ఓకే. బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తామన్న ప్రకటన. భారత్ నుంచి అమెరికా దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తమ వస్తువులపై ఇండియా టారిఫ్లు తగ్గించుకుంటే తాము కూడా భారత్ వస్తువులపై సుంకాలు తగ్గించుకుంటామని తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున వాషింగ్టన్లో వైట్ హౌస్లో ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. టెక్నికల్, ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ, ఇమిగ్రేషన్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో సహకారంపై ఇరువురు చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ రంగంలో భారత్కు మరింత సహకారం అందిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా 5th జనరేషన్కు చెందిన ప్రపంచంలోనే అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లను ఇండియాకు సరఫరా చేస్తామని చెప్పారు. ముంబై ఉగ్రవాది దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్ అప్పగిస్తామని, తదుపరి దశలో మరిన్ని అప్పగింతలు కూడా ఉంటాయని, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కు తీసుకువస్తామని మోదీ ప్రకటించారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద అణు ఇంధన రంగాల్లో సహకారం దిశగా కీలక ముందడుగు పడిందన్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు రెట్టింపుగా $500 బిలియన్ మార్కుకు చేర్చాలనే టార్గెట్గా నిర్ణయించుకున్నామని చెప్పారు. మోదీ బీసీ కాదు, ఇల్లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి. బీసీలను ముంచేందుకే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు. అందుకే ఇక్కడి కులగణనపై బురద చల్లుతున్నారు. కొందరు అంటున్నట్టు ఆఖరెడ్డి నేనే సీఎం, నేనైనా పర్వాలేదు, ఏ త్యాగానికైనా సిద్ధమే. పకడ్బందీగా కులగణన సర్వే చేసినాం. సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు. అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని, నీ అల్లుని బండకేసి కొట్టు. లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను 2 కొట్టు. రాష్ట్రానికి నిధులివ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ వివరాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు. నేను చివరి సీఎంను అయినా పర్వాలేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలను నిలబెట్టేందుకు మేము సిద్ధం. అందుకే కులగణన చేశాం. ఇది మా నిబద్ధత. బీసీలను, ఎస్సీలను ఎందుకు తక్కువగా చూపిస్తాం? ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించుకునేవాడిని కదా. మా జాతి 5% మాత్రమే ఎందుకు చూపిస్తాం? 20% చూపించుకోలేమా? సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. 119 మందితో రెండో బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరింది. ఈ విమానంలో 119 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 10 గంటలకల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లో అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాటు చేస్తుంది. ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేస్తారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. WPL షురు. విమెన్స్ ప్రీమియం లీగ్ ప్రారంభం. WPL ఆరంభం అదిరింది. తొలి పోర్లు సిక్సర్ల మోత స్టేడియం ఊరెత్తింది. ఫస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ జైంట్స్పై రాయల్ ఛాలెంజ్ విజయం సాధించింది. చేపలకు మేతగా సచ్చిన కోళ్లు. ప్రజల ప్రాణాలతో వ్యాపారుల చెలగాటం. పాల్వంచ చెరువులో ఫంగస్ చేపలకు ఆహారంగా వినియోగం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలకే పరిమితమైన పెంపకదారులు ఇప్పుడు కుళ్ళిపోయిన కోళ్లు వేస్తుండడంతో ఆందోళన. ఆ చేపలు తింటే రోగాలు తప్పవని హెచ్చరిస్తున్న డాక్టర్లు. చేపల చెరువుల వ్యాపారులు, చేపలు పెంపకదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చేపల చెరువుల్లో చనిపోయిన కోళ్లను ఆహారంగా వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి చికెన్ షాపుల వ్యర్థాలను చేపలకు దానాగా వాడుతున్నారని ప్రచారం ఉండగా 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రాజాపూర్ చేపల చెరువులో చనిపోయిన కుళ్ళిపోయిన కోళ్లను ఆహారంగా వేయడం కలకలం రేపింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వ్యాపారంలో లాభం కోసం రోగాల బారిన పడిన చనిపోయిన కోళ్లను చేపల చెరువులో వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్పై రష్యా డ్రోన్ దాడి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపణ. రేడియేషన్ స్థాయిలో మార్పు లేదని వెల్లడి. అది తమ మిలిటరీ పని కాదన్న రష్యా. 8 సెషన్లో 25 లక్షల కోట్లు ఊఫ్. ట్రంప్ టారిఫ్తో మార్కెట్ కుదేలు. 12% మేర పడ్డ మిడ్ స్మాల్ క్యాప్లు. కొనసాగుతున్న FIIల అమ్మకాలు.
యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్గా టారిఫ్ వార్కు తెరతీయడంతో ఇండెక్స్లు కుదేలవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో వరుసగా 8వ సెషన్లో నష్టాల్లో ముగిసింది. ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. లార్జ్ క్యాప్ కంటే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టం మిగిల్చాయి. బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర అసహనం. పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంట్. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్. ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. 60% కరెంటు కొనుడే. రాష్ట్రంలో ప్రతిరోజు డిమాండ్ 300 మిలియన్ యూనిట్లు. ఉత్పత్తి మాత్రం 115 మిలియన్ల యూనిట్లు. వచ్చే 3 నెలల్లో పీక్కు చేరుకున్న డిమాండ్ యూనిట్కు 10 నుంచి 20 దాకా పెట్టే కొనాల్సిన పరిస్థితి. 3,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని అంచనా. గత 10 ఏళ్లలో సొంత విద్యుత్ కేంద్రాలను పూర్తి చేయకపోవడంపై ఈ దుస్థితి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్. పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్కి చెందిన మీనాక్షి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం. 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజాకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆలవార్ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ బాధ్యతలు రజనీ పాటిల్కు అప్పగించారు. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. భారత్కు F-35 శత్రు భీకర యుద్ధ విమానాల విక్రయించేందుకు అమెరికా అంగీకారం. తహవూర్ రాణా అప్పగింతకు సై. మోదీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. 2030 కల్లా $50,000 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం. వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోలు పెంచనున్న ఢిల్లీ. సుంకాల్లో భారత్కు మినహాయింపులుండవన్న ట్రంప్. త్వరలో మెగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటామని ప్రకటన. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్తామన్న మోదీ. వాషింగ్టన్లో శ్వేత సౌధంలో సంయుక్త విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు. ప్రధాని మోదీ, కేసీఆర్లే తప్పుడు పడుతున్నారు. సర్వే చేసింది నా పదవి కోసం కాదు. ఇందులో పాల్గొనకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను సామాజికంగా బహిష్కరించాలి. మోదీ పుట్టుకతో బీసీ కాదు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివచరణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కొండ సురేఖ, సురభి ద్వివేది, మధు యాష్కి గౌడ్, శివసేన రెడ్డి, విహెచ్ టి రామ్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్. చివరెడ్డి సీఎం నేనే అయినా పర్వాలేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు కుల గణన పూర్తి చేశాం. రాష్ట్రానికి నేను ఆఖరి రెడ్డి సీఎంనైనా పర్వాలేదు. త్యాగాలకు సిద్ధపడే కులాల లెక్కలు పక్కగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శాలను నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్. అసహనంతోనే మోదీపై రేవంత్ వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. రాహుల్పై కోపాన్ని కేసీఆర్పై చూపిస్తే ఎలా? సీఎం రేవంత్పై హరీష్ రావు మండిపాటు. వైద్య విద్య థియరీలోనూ కుమ్మక్కు. ఎంబీబీఎస్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు లీక్. ఆరోగ్య వర్సిటీ పరీక్షల విభాగంలో కొందరు లాలూచి. మరో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణతే. పీజీలోని ప్రాక్టికల్లో, థియరీలో పరీక్షలో లోపభూయిష్ట విధానం. నలుమూలల మార్పులు అవసరమంటున్న నిపుణులు. ఎంబీబీఎస్, పీజీ వైద్య ప్రాక్టికల్ పరీక్షల్లో కాదు, రాత థియరీ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఈ వికృత పోకడలు తారస్థాయికి చేరుకోగా కొన్ని ప్రభుత్వ కాలేజీలో ఈ తరహా ధోరణి వేయాలనుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అడ్డుకోవాల్సిన ఆరోగ్య వర్సిటీ అధికారులతో కొందరు ప్రైవేటు ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్లతో లాలూచి పడుతుండడం గమనార్హం.
థియరీ పరీక్షల నిర్వహణలో సీసీ కెమెరాలు ఉన్నా అవి తూతు మంత్రంగా పనిచేస్తున్నాయని విమర్శలున్నాయి. జాతీయ విద్యా కమిషన్ ఎన్ఎంసీ కూడా శిక్షణ పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి పరీక్షల విభాగం ప్రక్షాళన అవసరం. ఎంబీబీఎస్ థియరీ పరీక్షలో 10% మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుగా ఇస్తున్నారు. వాటిని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో కొందరు అధికారుల సహకారంతో ముందస్తుగా లీక్ చేస్తున్నారు. ఆదాయ ఉపాధి వనరుగా పర్యాటకం. 2 ఏళ్లలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు స్థల సేకరణతులపై దృష్టి సారించాలి. అధికారులకు సీఎం ఆదేశం. సమాజం తలదించుకునేలా రాజకీయ ఉపన్యాసాలు. ఈ పరిస్థితి మారాలి. సీఎం రేవంత్ రెడ్డి. దేవేందర్ గౌడ్ విజయ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ. డబ్బులతో గెలిచే రోజులు పోయాయి. అలాగైతే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ఏ గెలిచేవారు. చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివచరణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. యువతపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి. ఏపీలో అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజు ఘటన. పెళ్లికి ఒప్పుకోలేదని యాసిడ్ పోసి కత్తితో దాడి. డిఎస్సి 2008 అభ్యర్థులకు పోస్టింగులు. వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలు. 100 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు. లవ్లీగా ఏరో ఇండియా ప్రదర్శన. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి ప్రమాణం. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ, అలిశెట్టి జస్టిస్ అనిల్ కుమార్, జూకంటి జస్టిస్ సుజన కాలాసింకలతో ప్రమాణం చేయిస్తున్న తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్ పాల్. సహకార సంఘాల పదవీకాలం 6 నెలలు పొడిగింపు. డిసిసిబి, టెస్కాబ్లకు వర్తింపు. డిసిఎం, ఎస్ఎంలకు పొడిగింపు లేదు. ప్రేరణ, ప్రోత్సాహం, ప్రగతి. లంచానికి చేతులు చాచి అనీషా వలకు చిక్కి. వెంచర్లకు అనుమతులు, ట్రాన్స్ఫార్లు మంజూరు, భూ సర్వేకు డబ్బులు డిమాండ్. ముగ్గురు అధికారులు ఓ పొరుగు సేవల సర్వేయర్ పట్టివేత. జోగులాంబ గద్వాల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో సంఘటనలు. సైలో బంకర్ను తొలగించండి. కాలుష్యంతో అనారోగ్యాలు గుల్లవుతున్నాయి. సత్తుపల్లి, రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై బాధితుల ఆందోళన. కిష్టారం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకా చేస్తున్న బాధితులు. తునికాకు సేకరణకు సత్వరం ఆదేశాలు ఇవ్వాలి. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి. మిర్చి ధరకు మద్దతు 25,000 ఇవ్వాలి సిపిఎం. వర్గీకరణ పేరిట మాలలకు తీరని అన్యాయం. విఎల్ రాజు.